నిఘా తెలుగు టీవీకి స్వాగతం. అమరావతి రాజధాని ప్రాంతంలో మరో కీలక రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమం అభినవ్ డెవలపర్స్ అండ్ పిఎస్ఆర్ ఎస్టేట్స్ సంయుక్తంగా అందరికీ అందుబాటు ధరల్లో సిఆర్డీఏ అప్రూవల్ తో కార్పొరేషన్ కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ జోన్లను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అభినవ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శివ పాకనాటి మాట్లాడుతూ ప్రాజెక్ట్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. వెడల్పైన రోడ్లు, విద్యుత్ సౌకర్యం, బోర్ వాటర్ తో పాటు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దాదాపు 5 జాతీయ బ్యాంకులతో అనుసంధానమై స్థలం కొనుగోలు చేసే వారికి 80% వరకు లోన్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. సిఆర్జీ అప్రూవల్ ఉన్న ప్రాంతంలో పెట్టుబడి పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఎస్టేట్స్ చైర్మన్ ఏవి స్వామినాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో సిఆర్జీ అప్రూవల్ పొందిన ప్రాజెక్టు స్థలం కొనడం, ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కళ అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందనుందని, ఇక్కడ స్థలం కొనుగోలు చేసిన వారికి 80% వరకు లోన్ సౌకర్యం కూడా అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఇది అభినవ్ డెవలపర్స్ అండ్ పిఎస్ఆర్ ఎస్టేట్స్ ఏవి స్వామినాయుడు గారితో కలిసి తీసుకున్నటువంటి నూతన వెంచర్. ఈ వెంచర్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. గుంటూరు 1 కిలోమీటర్ దూరంలో మరి అందరికీ అందుబాటు ధరలో సిఆర్డీఏ వారి అప్రూవల్ పొంది పూర్తిగా తార్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మొదలైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ అభివృద్ధి చేశాం ఆల్రెడీ. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి అవకాశం కుదరాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఆ బ్యాంక్ లోను వచ్చే విధంగా చేశాము. దాదాపుగా 5 నేషనలైజ్డ్ బ్యాంకులు అప్రూవల్స్ ఇచ్చాయి. సో ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి గొప్ప అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు అందిపుచ్చుకుంటారని, మరి ఇది అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, మీ పెట్టుబడికి మరింత రాబడిని ఇస్తుంది. కాబట్టి ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదా సొంత ఇంటి కలని నిజం చేసుకోవాలనుకుంటున్నా మా వెంచర్ ఒక ప్రత్యామ్నాయం. సో మిత్రులారా, ఇది గుంటూరు మహానగరం కార్పొరేషన్కి కిలోమీటర్ దూరంలో ఉంది. రాబోయే రోజుల్లో అత్యంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు, నా పేరు స్వామినాయుడు అంబటి. అట్ ప్రజెంట్ అభినవ డెవలపర్స్ అండ్ పిఎస్ఆర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి తరఫున జాయింట్ వెంచర్గా మేము ఈ ఏటుకూరులో సిఆర్డీఏ అప్రూవల్ పొందిన ఈ వెంచర్ని టోటల్గా మార్కెటింగ్ చేయడానికి మేము, మా అబ్బాయి శివ ఇద్దరం కలిసి దీన్ని టేకప్ చేస్తున్నాము. యాక్చువల్గా స్టేట్ బైఫర్కేషన్ అయిపోయినాక హైదరాబాద్ మన రాజధాని అని అందరం ఎన్నో కళ్ళ కనుకుంటా హైదరాబాద్ని టోటల్గా మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేసి మన రాజధాని ఏదంటే హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో బైఫర్కేషన్ అయ్యింది. అయినాక మనకంటూ ఒక రాజధాని లేదే, రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ నిలవెళ్ళిపోతుంది ఎలా అనుకున్న టైంలో కూటమి ప్రభుత్వం రావడం. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ రాజధాని మన అమరావతి అంటే అంతకుముందు విజిటి కూడా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వీటన్నిటి కలిపి విజిటి కూడా కింద ఉండేదాన్ని సిఆర్డీఏ కింద పెట్టేసి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద పెట్టి సిఆర్డీఏ అంటే క్యాపిటల్ రేంజ్ని డెవలప్ చేయడం అనేది శ్రీకారం చుట్టారు. అలాంటి మూమెంట్లో మనం ఈ రోజున ఈ వెంచర్ని మనం ఇస్తున్నాము. ఈ వెంచర్ హైలైట్స్ అన్నీ మీకు అందరికీ తెలిసింది. ఓఆర్ఆర్కి లోపల ఉంటుంది, గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది, చాలా మధ్యతరగతి కుటుంబీకులకి చాలా రీజనబుల్గా ఉంటుంది, 80% లోన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది హైదరాబాద్లో 500 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన ఆ హైదరాబాద్ రాజధానికి ఇదే అమౌంట్ పెట్టి మనం సైట్ కొనుక్కోవాలంటే దగ్గర 150 కిలోమీటర్లు వెళ్తే కానీ ఈ 13,000కి 15,000కి దొరకని పరిస్థితి. అంటే రాజధానిలో మనం ఒక సైట్ కొనుక్కున్నాము, రాజధానిలో మనకంటూ ఒక ఇల్లు ఉంది, ఒక స్థలం ఉంది అని మనం చెప్పుకోవాలి అంటే హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో తీసుకుంటేనే అది హైదరాబాద్ రాజధానిలో తీసుకున్నట్టు కాదు. బట్ ఆ అవకాశం మన ఈ ఏరియాలో పుట్టిన ఆంధ్రప్రదేశ్